దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాల్లో తిష్టవేసి కూర్చున్న వృద్ధ ఉద్దండులను టీవీకే పార్టీ కూకట వేళ్లతో పెకిలించి వేసింది. తమిళనాడులో దశాబ్దాల పాటు ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యం, ఇద్దరు నాయకుల మధ్య రణతంత్రం. కానీ ఈ రోజు సీన్ మారింది. తమిళనాడులో మే 4న ఓ సునామీ వచ్చింది. అది రాజకీయ పీఠాలను కదిలించింది. ఒక తుఫాను దూసుకొచ్చింది. అది ద్రవిడ కోటలను, కూసాలను పెకిలించి వేసింది. ఆయన వచ్చాడు, చూశాడు, గెలిచాడు. అతను మరెవరో కాదు, కోట్లాది మంది అభిమానుల దళపతి, నేటి తమిళ రాజకీయాల అధిపతి విజయ్. తమిళనాడు రాజకీయాల్లో గత 5 దశాబ్దాలుగా రెండే జెండాలు, రెండే సిద్ధాంతాలు. ఈ ద్విపార్టీ రాజకీయాల మధ్య మూడో వ్యక్తికి తావు లేదన్న అహంకారానికి కాలం చెల్లింది. వారసత్వ రాజకీయాలు ఒకరి సొత్తు కాదు. అధికారం అనేది ప్రజలు రాసిచ్చే వీలునామా. ఆ వీలునామాను తమిళ తంబీలు విజయ్ పేరున మార్చి రాసేశారు. వెండి తెరపై కోట్ల రెమ్యూనరేషన్, తిరుగులేని స్టార్డమ్, వాటన్నింటినీ వదిలేసి జనక్షేమమే ధ్యేయంగా అడుగుపెట్టిన విజయ్ కేవలం ఒక నటుడిగా రాలేదు, ఒక సైనికుడిగా వచ్చాడు. అహంకార ఆధిపత్యానికి, అభివృద్ధి ఆశయానికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో చివరకు విజయమే గెలిచింది. ఇక విజయ్ భారీ విజయానికి బలమైన బలం ఫ్యాన్ బేస్. కొన్నాళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల ఇయ్యక్కం క్రమంగా శక్తివంతమైన రాజకీయ కేడర్గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ముఖ్యంగా యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్ద ఎత్తున విజయ్కు మద్దతు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షా విధానం వంటి హామీలు వారికి ఆకర్షణీయంగా మారాయి. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా సైలెంట్ ఓటును టీవీకే వైపు మళ్లించాయి. మరోవైపు తమిళనాడు రణక్షేత్రంలో ఒంటరిగా బరిలో దిగిన విజయ్కు బలమైన సైన్యం లేదు, చేతిలో పవర్ఫుల్ వెపన్ కూడా లేదు. కానీ స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ నుంచి వచ్చిన ఒక్కో పోస్ట్ ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇది రీల్లో చూపించే ఫైట్ కాదు, రియల్ గా సామాన్యుడు చేసిన పొలిటికల్ వార్. గెలుపు కోసం నోట్లు పంచలేదు, మద్యం ఏరులై పారించలేదు. కేవలం క్లియర్ ఐడియాలజీ, క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులను నిలబెట్టి వ్యవస్థలో మార్పు తేవచ్చని నిరూపించారు. ప్రతి ఓటు ఒక ఆయుధం అయితే విజయ్ ఆ ఆయుధాలను నడిపించిన సేనాని అయ్యారు. నాయకుడంటే కేవలం మేనిఫెస్టో ఇచ్చేవాడు కాదు, ప్రజల ఆకలిని, ఆశను గుర్తించేవాడు. టీవీకే సిద్ధాంతం క్లియర్ కట్గా ఉంది. అవినీతి రహిత పాలన, అందరికీ సమాన అభివృద్ధి. ద్రవిడ పార్టీలు ఇన్నాళ్లు సెంటిమెంట్తో రాజకీయం చేస్తే విజయ్ సొల్యూషన్తో రాజకీయం చేశారు. పాతాళానికి పడిపోయిన వ్యవస్థను పైకి లేపడానికి ఒక బాహుబలి రావక్కర్లేదు, చిత్తశుద్ధి ఉన్న ఒక మనిషి చాలు. ఆ మనిషే విజయ్. ఆ మార్పే టీవీకే. తమిళనాడులో ఈ గెలుపు కేవలం విజయ్ది మాత్రమే కాదు, మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి తమిళ బిడ్డది. ప్రస్తుతానికి తమిళ రాజకీయాల్లో కొత్త శకం పురుడు పోసుకుంది, కొత్త చరిత్ర రాయబడింది.